అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్‌లో భాగంగా మే 1 తారీఖు నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. దీని గురించి మనం ఇంతకుముందు ఒక వీడియో తీశాము. అయితే గనక అందులో చాలా డౌట్లున్నాయి. మొన్న కొద్దిమంది ఫోన్ చేసి డౌట్ అయితే అడగడం జరుగుతా ఉంది. అందులో మీరు చెప్పినటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ డేట్‌లో మా భర్త చనిపోయినాడు. అయినా మా పేరు రాలేదు అని చెప్పేసి చాలామంది డౌట్ అయితే అడగడం జరుగుతా ఉంది. ఆ పేరు రాకపోవడానికి గల కారణాలు చాలా కారణాలున్నాయి. వాటి గురించి నేను ఒకసారి వీడియోలో క్లారిటీ చెప్తాను. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఒక సపోర్ట్ అవుతుంది. ఓకేనా? అయితే కనుక కొత్త పింఛన్లు అయితే ఇవ్వడం జరిగింది. అది ఏది కేవలం స్పోర్ట్స్ కేటగిరీని ఇవ్వడం జరిగింది. అంటే భర్త పింఛన్ పొందుతూ భర్త పింఛన్ తీసుకుంటూ ఒకవేళ భర్త చనిపోతే గనక భార్యకు నెక్స్ట్ మంత్ మార్చడానికి స్పోర్ట్స్ కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా వితంతు పింఛన్ కూడా అనొచ్చు. కాకపోతే గనక వితంతు పింఛన్ అంటే ఏది? భర్త పింఛన్ తీసుకోకపోయినా కూడా భర్త చనిపోతే గనక భార్యకు పింఛన్ అప్లై చేయడానికి వితంతు పింఛన్ అంటారు. ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్‌లోనే ఉంది. భర్త చనిపోతే గనక భార్యకు పింఛన్ ఇవ్వడానికి ఆప్షన్ ఉంది. కానీ భర్త పింఛన్ తీసుకుంటున్నాడు. అవునా కదా? భర్త పింఛన్ తీసుకుంటున్నాడు. భర్త పింఛన్ తీసుకుంటూ చనిపోతే గనక అదే పింఛను భార్యకు మార్చడానికి స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మే 1 తారీఖున మనం అప్లై చేసుకుంటే కనుక జూన్‌లో పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే కనుక డేట్ ఇచ్చినాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను పోయిన వీడియోలో. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 తేదీ వరకు ఈ డేట్ మధ్యలో చనిపోతే కనుక పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే కనుక భార్యకు నెక్స్ట్ మంత్ పింఛన్ అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ అయితే అవకాశం ఇచ్చింది. ఓకేనా? అయితే కనుక ఈ డేటు 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 తేదీ మధ్యన ఎంతమంది చనిపోయినారంటే కనుక 89,788 మంది. అర్థమైతే 89,788 మంది చనిపోయినారు ఈ డేట్ మధ్యలో. అంటే వీళ్ళ సచివాలయం దగ్గర లిస్ట్ ఉంది. ఎవరికొరికి పింఛన్ అప్లై చేయాలి ఏం కదా అని చెప్పేసి వీళ్ళొక లిస్ట్ అయితే రావడం జరిగింది. ఫలాని భర్త చనిపోయినాడు, ఫలాని భార్యకు పింఛన్ ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళ దగ్గర లిస్ట్ ఉంది. అంటే కనుక చాలామంది ఆ లిస్టులో ఉంటేనే అప్లై చేసుకోవాలి, లేకుంటే లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అంటే చాలామంది అడుగుతున్న డౌట్ ఏది? అందులో అన్న మీరు చెప్పినటువంటి ఈ డేట్ మధ్యలో మా భర్త చనిపోయినాడు, పింఛన్ తీసుకుంటూ చనిపోయినాడు, కానీ మాకు రాలేదు, ఆ లిస్టులో మా పేరు రాలేదు. రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి డెత్ కన్ఫర్మ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ నుంచి చెప్పినాను, చాలా వీడియోలో చెప్పినాను. ఈ రైస్ కార్డు ఈకేవైసీ ప్రాసెస్ చేసేటప్పుడు చెప్పిన, మీ రేషన్ కార్డులో భర్త చనిపోయి ఉంటే కనుక మీ రేషన్ కార్డులో ఉంటే కనుక తీసేయండి అని చెప్పిన. ఎందుకు? మీరు 5 కేజీల బియ్యానికి ఆశపడి ఉంటారు, అంతే కదా? ఆ 5 కేజీల బియ్యానికి ఆశపడి ఆ పేరుని అట్టే ఉండించి ప్రతి నెల 5 కేజీలు బియ్యం తీసుకుంటుంటారు. దానికోసం తీసుకుంటే ఇప్పుడు 10 నెలల 4,000 డబ్బులు పోతాయి కదా? అవునా కదా? కాబట్టి నేను ఫస్ట్ నుంచి చెప్పినాను, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయి ఉంటే కనుక ఆ రేషన్ కార్డులో నుంచి డిలీట్ చేయండి. ఫస్ట్ కలెక్టర్ దగ్గర కానివ్వండి, ఆర్డీఓ దగ్గర కానివ్వండి, ఎంఆర్ఓ కానీ ఒక అర్జీ పెట్టుకొని మా భర్త చనిపోయినాడు, ఇట్లా రేషన్ కార్డు వచ్చి తీసేయండి అని చెప్తే వాళ్ళు తీసేస్తారు. దాని తర్వాత వచ్చేసి మీరు భర్త చనిపోయిన తర్వాత డెత్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎంఆర్ఓ దగ్గర కానీ పంచాయతీ సెక్రటరీ దగ్గర కానీ వెళ్ళి మా భర్త చనిపోయాడు అని చెప్పేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇచ్చేసి డెత్ కన్ఫర్మ్ చేస్తారు. డెత్ కన్ఫర్మ్ చేసినారంటే కనుక మీకు ఎటువంటి సమస్యలు రావు. కొద్దిమంది ఆశపడి 5 కేజీల బియ్యానికి ఆశపడి ఆ రేషన్ కార్డులో ఆ భర్త పేరు అట్నే ఉండించుకుంటే ఇటువంటి సమస్యలు వస్తాయి. రేపొద్దున ఎప్పుడైనా సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంకా ఎవరైనా అట్లా ఉంటే తీసేసుకోండి. ఓకేనా? ఇంకోటి వచ్చేసి మనకు 6 స్టెప్ వ్యాలిడేషన్. మీ భర్త పేరు రాకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. మీ భర్త పింఛన్ తీసుకునేటప్పుడు 6 స్టెప్ వ్యాలిడేషన్ వర్తించకపోవచ్చు. అప్పుడు మీకు ఎలిజిబులే. అంటే మీకు 10 ఎకరాల లోపు భూమి 10 ఎకరాల లోపు ఉండొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ క్లియర్ కాకపోవచ్చు, 4 వీలర్ ఉండకపోవచ్చు, మీ కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకపోవచ్చు, ఎలక్ట్రీషియన్ మీటర్ ఉండొచ్చు, మీ ఇంటి నిర్మాణం చదరపు అన్ని పీసి 6 ఉంటాయి కదా? వీటన్నిటిలో మీరు లోబడి ఉంటారు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి మీకు వచ్చింటే కనుక రాదు. కాబట్టి మీరు మీ పేరు వచ్చిందని తెలుసుకోవాలంటే కనుక మీరు ఒకసారి మీ భర్త ఆధార్ కార్డు కానివ్వండి, మీ ఆధార్ కార్డు, భార్య ఆధార్ కార్డు కానివ్వండి, వచ్చేసి రేషన్ కార్డు తీసుకెళ్ళాలంటే మీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకుంటే కనుక అందులో మీ పేరు వచ్చిందో లేదా, ఏదో కారణం వల్ల రాలేదని చెప్పేసి వాళ్ళు చెక్ చేసి చెప్తారు. ఈ డేట్ మధ్యలో మీ భర్త చనిపోయి ఉంటే కనుక
ఇది 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 తేదీ మధ్యలో మీ భర్త చనిపోయి ఉంటే కనుక మీ పేరు రాకపోతే కనుక మీ ఆధార్ కార్డు తీసుకువెళ్ళినారంటే కనుక అక్కడ సచివాలయంలో చెక్ చేసి చెప్తారు ఎందుకు పింఛన్కు మీ పేరు రాలేదని చెప్పేసి చెక్ చేసి చెప్తారు ఏ కారణం చేత రాలేదని చెప్పేసి. ఓకేనా. ఇంకోటి వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఒకటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి, లేకుంటే రాదు. అర్థమైందా. ఇంకోటి వచ్చేసి ఇదే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భర్తకు వచ్చేసి ఫిమేల్, భార్యకు వచ్చేసి మేల్ అని వచ్చి ఉంటుంది. అంటే ఆడ మగ అని అంటారు కదా, భర్తకు వచ్చేసి ఆడ, భార్యకు వచ్చేసి మగ అని చెప్పేసి అట్లా మేల్ ఫిమేల్ చేంజ్ అయినా రాదు. అట్లా ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా రాదు, చూసుకోండి ఒకసారి. కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా కరెక్ట్గా డేటా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇటువంటి కారణాలు అనేది చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కారణాలు ఉంటేనే కనుక ఒకసారి వెళ్ళి సచివాలయానికి వెళ్ళి క్లియర్ చేసుకోండి. లేకుంటే కనుక మీకు మళ్ళీ పింఛన్కి ఎప్పుడైతే మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే కనుక వితంతు పింఛన్ ఇస్తారు కదా, అప్పుడు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు స్పోర్ట్స్ కేటగిరీ మీరు అప్లై చేసుకోవడానికి ఇంకా ఆప్షన్ ఉంది. మేలో అప్లై చేసుకుంటే జూన్లో వస్తుంది, కానీ ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే 5 రోజుల టైం ఉంది. ఇంకా 5 రోజుల టైం ఉంది. కాబట్టి ఈ 5 రోజుల్లో మీరు అప్లై చేసుకుంటే మే నెల ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ 5 రోజులలో ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు అప్లై చేసుకోలేరు. నెక్స్ట్ మంత్ అయినా మీరు అప్లై చేసుకోవడానికి 10వ తారీఖు లోపు మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మరి మీకు నెక్స్ట్ మంత్ జూన్ 1వ తారీఖున పింఛన్ అయితే ఇస్తారు. కానీ ఇవి చాలామందికి ఉన్నటువంటి సందేశాలు. ఇవి ఎవరైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకుంటే, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి, ప్రతి ఒక్కరు తెలియజేస్తాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే కనుక వీడియో 10 మందికి వెళ్తుంది, సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ.